హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో డే వ్లాగ్ అండ్ మా కమ్యూనిటీలో జరిగిన బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే షేర్ చేద్దామనుకుంటున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అయితే నేను బీన్స్ తాలింపు అయితే చేశాను. ఆల్రెడీ ఒకసారి వీడియో అయితే నేను షేర్ చేశాను నా యూట్యూబ్ ఛానల్‌లోనే. సో, అందుకని ఈ వీడియోలో రెసిపీని షేర్ చేయట్లేదు. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో లేకపోతే కమెంట్‌లో లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్క్రబ్బర్స్‌ని ఈ విధంగా హాట్ వాటర్‌లో స్టెరిలైజ్ అయితే చేస్తున్నాను. మనం అప్పుడప్పుడు స్క్రబ్బర్స్‌ని కూడా స్టెరిలైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఎంత క్లీన్ చేసినా దాని లోపల చిన్న చిన్న ఫంగస్ పార్టికల్స్ అవన్నీ కూడా ఉండిపోతాయి. సో, అందువల్ల ఇలా స్టెరిలైజ్ చేసేసి ఆ తర్వాత వాటర్ తీసేసి మనం ఎండలో ఇలా కాసేపు డ్రై అయితే చేయాలన్నమాట. సన్‌రైజ్ పడుతూ ఉంటుంది కాబట్టి మనకి క్రిములు అవన్నీ ఏమైనా ఉన్నా గానీ పోతాయి. మళ్ళీ మనం వాడుకునేటప్పుడు మళ్ళీ మనం క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు. ఏం కాదు. కాకపోతే ఇలా మనం సన్‌రైజ్‌లో అయితే పెట్టాలన్నమాట. ఆఫ్టర్‌నూన్ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా అక్కడ పెట్టేశాను. అండ్ కిచెన్ యుటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి అవి కూడా సన్‌రైజ్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటట్టుగా పెట్టానన్నమాట. అండ్ ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పనులన్నీ అయిపోతాయన్నమాట. కిచెన్ పనులు అన్నీ కూడా అయిపోయిన తర్వాత కూర్చొని 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' అయితే చూస్తున్నాను. ఇప్పటివరకు నేను ఈ మూవీని అసలు చూడలేదు. పాటలు విన్నాను గానీ అసలు చూడలేదు. సో, ఎవ్వరు నమ్మరు కూడా నేను అసలు చూడలేదు. అండ్ ఇప్పుడే చూస్తున్నాను ప్రైమ్‌లో. మూవీ అయితే చాలా బావుంది. ఎంతైనా ఓల్డ్ మూవీస్ అంటే అసలకి చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. అండ్ ఆ ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్, బీజీఎమ్స్ అన్నీ కూడా చాలా బావుంటాయన్నమాట. ఇక్కడ మూవీ పెడితే కాపీరైట్స్ వస్తున్నాయి. సో, అందువల్ల నేను స్వీట్ ఇమేజ్ అయితే పెట్టాను అక్కడ. సో, ఇంకా సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఒక చిన్న రెసిపీ అయితే షేర్ చేస్తాను చూడండి. చిన్న సింపుల్ స్వీట్ అనమాట. సో, దానికోసం అయితే ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. వీటితో పాటు కొంచెం కొబ్బరి తురుము నేను ఎక్కువ తీసుకున్నాను కొంచెం. మీరు కావాలనుకుంటే లైట్‌గా కూడా తీసుకోవచ్చు. ఏం కాదు. ఇది ఎండు కొబ్బరి తురుము అనమాట. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుమున్నా ఏ కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు. సో, నేనైతే ఫస్ట్ కొంచెం లైట్‌గా నెయ్యేసేసి ఈ అటుకుల్ని కొంచెం లైట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీ అనమాట ఇది. చాలా ఫాస్ట్ రెసిపీ. సో, ఇలా అటుకులు వేగిన తర్వాత కొంచెం కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా! అది కూడా నేను లైట్‌గా రోస్ట్ చేస్తున్నాను. మీరు అటుకులు వేయించేటప్పుడే ఇది రోస్ట్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు కూడా ఏం పట్టదు. జస్ట్ లైట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకోవడమే. ఇది చల్లారేలోపు మనం ఇందాక బెల్లం పొడి తీసి పెట్టుకున్నాం కదా! అది కొంచెంగా వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఈ లోపల ఇది చల్లారిపోతే మిక్సీకి పౌడర్ లాగా వేసుకొని ఆ పౌడర్ అంతా కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసినాక ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. నేను ఇందులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవేమీ కూడా వేయలేదు. మీరు కావాలనుకుంటే నెయ్యేసి అవి రోస్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు అదంతా కూడా నేను ఒక ప్లేట్‌కి తీసేసి పెట్టుకొని బాగా మొత్తం ఆ ప్లేట్ షేప్ ఎలా అయితే ఉందో అలా స్వీట్ అంతా ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఫైనల్‌గా గార్నిష్ కోసం లైట్‌గా జీడిపప్పులు పెట్టాను. ఊరికే డెకరేషన్‌కే పెట్టాననమాట. ప్రెజెంటేషన్ కోసం అంతే. రెసిపీ అయితే చాలా బావుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిపోయి కిందకైతే వచ్చాననమాట. కింద మాకు కమ్యూనిటీలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి.
ఎప్పుడు ఏంటంటే మా బ్లాక్ వరకే జరిగేది. ఈసారి ఏంటంటే బ్లాక్ 1, 2, 3 అందరం కలిపి చేసుకున్నాము. కొంచెం పెద్ద సర్కిల్ అవుతుంది. కొంచెం బతుకమ్మ ఆడటానికి కూడా ఎక్కువ మంది ఉంటే చూడ్డానికి చాలా కళగా ఉంటుంది అని చెప్పి సో, అలా అరేంజ్ చేశారు. అండ్ చాలా బాగా జరిగిందనమాట ఈవెంట్. ఆ రోజు అందరూ కూడా నీట్‌గా రెడీ అయ్యి బతుకమ్మల్ని తీసుకొని అలా వచ్చేసి ఇంక మధ్యలో అంతా కూడా పెట్టేసి అందరూ కూడా చాలా బాగా డాన్స్ అయితే వేశారు. అండ్ ఇక్కడ సాంగ్స్ పెడితే కాపీరైట్స్ అయితే వస్తున్నాయి. సో, అందువల్ల నేను ఇక్కడ మ్యూజిక్ తీసేసి వాయిస్ చెప్తున్నాను. అంటే ఆల్బమ్ సాంగ్స్ అయినా, మూవీ సాంగ్స్ అయినా, ఏ సాంగ్స్ అయినా కాపీరైట్స్ అయితే పడుతున్నాయి. అండ్ ఇలా డాన్స్ ఏసేటప్పుడు మధ్యలో అలుపొచ్చినా, కొంచెం ఆకలేసినట్టుగా అనిపించినా కమిటీ వాళ్ళు అన్నీ సప్లై చేశారనమాట. వాటరు, కూల్ డ్రింక్స్ అండ్ స్నాక్స్, సమోసా ఇవన్నీ కూడా రెడీ చేశారు. సో, ఇంకా అందరూ ఇలా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే దిగుతున్నారనమాట. వచ్చేటప్పుడు అండ్ డాన్స్ వేసేటప్పుడు, తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు అందరూ కూడా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే దిగారు. గుర్తుగా ఉంటాయి అని చెప్పి. అండ్ అంతేకాకుండా పిల్లలు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారనమాట. తిను మా ఫ్రెండ్ వాళ్ళ పాప చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చింది. సో, ఇంకా తనని కూడా ఒక వీడియో తీశాను. ఫైనల్లీ ఇలా ఒక పెద్ద ట్యాంక్ లాగా ఉందనమాట. ఓపెన్ మూత ఏం లేనిది. సో, దాంట్లో వాటర్ ఉంచేసి ఇలా నిమజ్జనం అయితే చేశారు. అండ్ ఇంకా ఇంటికొచ్చినాక నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత మా వాడికి హఫ్ పఫ్ కిట్ అయితే పెడుతున్నాను. ఇది రీసెంట్‌గా మా వాడికి ఒక 1 మంత్ బ్యాక్ దగ్గు, జలుబు, జ్వరం ఇవన్నీ వచ్చి తగ్గాయి. సో, అప్పుడు డాక్టర్స్ ఇది సజెస్ట్ చేశారనమాట. ఇది నేను ఇంతకు ముందే వాడాను. ఇది సెకండ్ కిట్. అండ్ నెబులైజేషన్ వేరు, హఫ్ పఫ్ కిట్ వేరనమాట. నెబులైజేషన్ వాడాలి అన్నా మనం డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే డాక్టర్ చెప్తేనే వాడాలి. హఫ్ పఫ్ కిట్ వాడాలి అన్నా గానీ డాక్టర్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళు చెప్తేనే మనం వాడాలి. ప్రతి దానికి హఫ్ పఫ్ కిట్, నెబులైజేషన్ వాడకూడదు. ఇది మెయిన్ అనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు నెబులైజేషన్ పెట్టేసి తగ్గిపోతుంది అని. ఈ నెబులైజేషన్ అనేది కూడా మనం ఎక్కువ వాడకూడదు. డాక్టర్ చెప్తేనే వాడాలి. ఈ హఫ్ పఫ్ కిట్ కూడా అంతే. సో, ఈ హఫ్ పఫ్ కిట్ వచ్చేసి మనకి అది ఎలా వాడాలి, ఏంటి అనేది లోపలంతా కూడా మాన్యువల్ ఇస్తారు. దీనికంటూ కొన్ని రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో, అవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో, ఇంకా అవన్నీ చూసి నేను ఫాలో అవుతాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం యూజ్ చేసేటప్పుడు మనం దీన్ని ఒకసారి వాడిన తర్వాత నార్మల్‌గా క్లీన్ చేయాలి. అంతేగాని ఇది మనం మిల్క్ బాటిల్స్‌ని అలా స్టెరిలైజ్ చేసినట్టు దీన్ని స్టెరిలైజ్ చేయడానికైతే లేదు. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి మనం స్టెరిలైజ్ చేయడానికి కుదరదు. అక్కడ వాడు క్లియర్‌గా రాసాడు. డు నాట్ క్లీన్ విత్ బాయిలింగ్ ఆర్ హాట్ వాటర్ అని. ఎందుకంటే అలా చేస్తే మన హఫ్ పఫ్ కిట్ అనేది డ్యామేజ్ అయిద్ది. ఆల్రెడీ నేను ఒకసారి అలానే చేశాను. ఇది సెకండ్ కిట్ అనమాట. అది పాడైపోయింది అని చెప్పి నాకు తెలీదు. నేను తెలియక బాయిలింగ్ చేశాను. అంటే స్టెరిలైజ్ చేశాను. కెమికల్స్ అన్నీ పోతాయి అని చెప్పి. కాకపోతే అలా చేయకూడదు అని చెప్పి నేను తర్వాత చూశాను. అందుకే నేను సెకండ్ కిట్ అయితే తీసుకొచ్చాను. స్టెరిలైజ్ చేయడం అంటే నేను హాట్ వాటర్‌లో జస్ట్ ఉంచాను అంతే. అంతేగాని మిల్క్ బాటిల్‌ని స్టెరిలైజ్ చేసినట్టు మరిగించలేదు. ఈ హఫ్ పఫ్ కిట్‌ని మనం ఎలా వాడాలి అంటే, మనం జస్ట్ అలా ఇన్హేలర్ యూజ్ చేసుకొని వాడాలి. ఈ ఇన్హేలర్‌లో గూడా మనకి రకరకాల టైప్స్ అయితే ఉంటాయి. అవి డాక్టర్సే సజెస్ట్ చేస్తారు. లివోలిన్ అని, బ్యూడోకాట్ అని, యాస్తలిన్ అని ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో, డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేస్తారో మనం అదే కొనుక్కొని యూజ్ చేయాలి. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మనం హఫ్ పఫ్ కిట్‌ని వాడిన తర్వాత వాళ్ళు ఏదైతే బాక్స్ ఇచ్చారో ఆ బాక్స్‌లోనే మనం పెట్టి ఉంచాలి. అండ్ ఇదొచ్చేసి ఆ మాన్యువల్‌కి వెనక వాళ్ళు ఫన్ స్టిక్కర్స్ అని చెప్పి ఇస్తారు. అవి మనం పిల్లలకి చూపించి స్టిక్కర్స్ లాగా ఆడిపించుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి మిషన్ అనమాట. అదే హఫ్ పఫ్ కిట్ మిషన్. ఈ మిషన్నే మనం యూజ్ చేసుకోవాలి. ఇదొచ్చేసి ఇన్హేలర్. ప్రెజెంట్ అయితే మా వాడికి ఇచ్చింది బ్యూడోకాట్ 200 పఫ్స్ అనమాట. దీనికి మనం ఎంత వాడాము అనేది మనకి కౌంట్స్ అయితే చూపిస్తది.
చూసారు కదా! అక్కడ గ్రీన్ కలర్‌లో 200 అని చూపిస్తుంది. మనం పఫ్స్ వాడే కొద్దీ అక్కడ కౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. అది మనం ఎక్స్‌పైరీ డేట్‌ని చెక్ చేసుకొని వాడుకోవాలి. అండ్ ఇక్కడ దానికి మూత ఉంది కదా! పింక్ కలర్ ఇన్‌హేలర్ మూత. అది మనం తీసేసి ఓపెన్‌గా ఎక్కువ సేపు పెట్టకూడదనమాట. ఎప్పుడైతే వాడతామో అప్పుడు తీసి మిషన్‌కి పెట్టేసి తర్వాత పఫ్ చేసిన వెంటనే మళ్ళీ పెట్టేయాలి. అది ఓపెన్‌గా పెడితే దాని పవర్ పోతుంది. అండ్ ఇంక మనం అది పెట్టినా వేస్టే. ఇలాంటివి చెప్పాలంటే చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. సో, ఇంతటితో నేను కట్ చేస్తున్నాను. అండ్ ఇంకా మా వాడికైతే నేనది పెట్టేస్తున్నాననమాట. పఫ్ డైలీ 1 పఫ్ అయితే పెట్టమన్నా. అండ్ ఇలా పఫ్ కొట్టిన వెంటనే మనం ఒక 50 సెకండ్స్ అలా మనం పట్టుకొనే ఉంచాలనమాట. సో, ఇంతే ఫ్రెండ్స్. సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.